ఏంటి ఇలా ఎంట్రీ ఇచ్చా అనుకుంటున్నారా? దీని గురించి తెలుసుకోవాలంటే నా వ్లాగ్ ఎండ్ దాకా చూసేయాల్సిందే. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆశ్రిత వ్లాగ్స్. ఇది డే 1 ఇన్ మనాలి. అంటే ఢిల్లీ ట్రిప్ అయిపోయిన తర్వాత మనాలికి అయితే స్టార్ట్ అయ్యి ఇంకా ఢిల్లీ టు మనాలి ఓవర్ నైట్ అంతా జర్నీ చేసాం. మనాలిలో బస్ దిగేసిన వెంటనే మా కోసం క్యాబ్ అయితే వెయిట్ చేస్తుంది. వెంటనే ఎక్కేసి మేమైతే మా హోటల్కి వెళ్ళిపోతున్నాం. మేము బుక్ చేసుకున్న హోటల్ వ్యాలీ విస్టా. గాయ్స్, మా రూమ్ అయితే లిటరలీ చాలా క్యూట్ గా ఉంది. రూమ్ లోనే డ్యూప్లెక్స్ హౌస్ లా ఇచ్చారు. అండ్ ఇదైతే మా రూమ్ నుంచి వ్యూ అన్నమాట. ఇట్ వాజ్ సో గుడ్. ఒక హెవెన్ లా అనిపించింది. విజయవాడకి మనాలికి ఒక సిమిలారిటీ ఉంది. ఏంటంటే విజయవాడలో కూడా కొండ మీద ఇల్లులు ఉంటాయి, మనాలిలో కూడా ఉంటాయి. అలా అని టెంపరేచర్ లో కాదండి. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఫాస్ట్ గా బ్రేక్ఫాస్ట్ చేసేసి మేమైతే అందరం రెడీ అయిపోయాం. దీస్ ఆర్ అవర్ అవుట్ఫిట్ గైస్. ఆర్ యు ఎక్సైటెడ్ ఫర్ డే 2 ఇన్ మనాలి? yes ఇంకా కిందకు వచ్చేసి క్యాబ్లో కూడా ఎక్కేసాం. మనాలిలో చాలా చలిగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే దుమ్ము కూడా చాలా ఎక్కువ ఉంటుంది గైస్. ఇంకా మేమైతే ఫస్ట్ టైం హిందీ సాంగ్స్ కి వైబ్ అవుతూ వెళ్ళాము. ఇలా కార్లో సాంగ్స్ పాడుతూ చాలా వైబ్ అయ్యాం. మేము చేసిన ఒక రాంగ్ థింగ్ ఏంటంటే మేము పీక్ టైంలో వెళ్ళాం. అది కూడా వీకెండ్. ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంది. ఒక్కొక్క ప్లేస్ వెళ్ళడానికి లిటరల్లీ 1.5 hours వెయిట్ చేసాము. అక్కడే చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా బుద్ధిస్ట్ మాంటెసరీ అయితే వచ్చేసాము. ఫస్ట్ ప్లేస్ ఇదొక బుద్ధిస్ట్ టెంపుల్ అనమాట. గ్రీనరీతో చాలా పెద్దది, చాలా బాగుంది ప్లేస్. ఇది కింద పైన ఉంటుంది టెంపుల్. ఈ టెంపుల్లో ప్రదక్షిణ చేసేటప్పుడు ఇది కొంచెం వెరైటీగా ఉంది. ఎవ్రీథింగ్ ఇలా తిప్పుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇది చూసేసుకున్న తర్వాత మేమైతే మాల్ రోడ్కి వెళ్ళాము షాపింగ్ చేయడానికి. ఇక్కడ ఎవ్రీథింగ్ ఫుల్ స్వెటర్స్, జాకెట్స్ ఇవే ఉంటాయి. అండ్ ఒక్కడి కూడా రీజనబుల్ ప్రైస్ లో అస్సలు ఉండదు. ఇంకా వెంటనే లంచ్ చేయడానికి అయితే వచ్చేసాం. గాయ్స్, ఇదేదో పంజాబీ హోటల్ కంటే వచ్చాము. లిటరల్లీ మనాలి మొత్తంలో సౌత్ ఇండియన్ ఫుడ్ నాకు ఇక్కడ దాకా అస్సలు కనిపించలేదు. ఇక్కడ చూసిన మ్యాగీ ఆరెల్స్ రోటీ, ఇంకా ఇవే. రోటీ కూడా దొరకడం చాలా కష్టం. రూపా, నువ్వేం ఆర్డర్ చేసుకున్నావు? రోటీ పన్నీర్ బటర్ మసాలా. అదే మా లంచ్. నేనైతే మాక్సిమం మనాలిలో మ్యాగీయే తిని బ్రతికేసాను అనమాట. యాక్చువల్లీ ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ చాలా బాగుంది, వెరైటీగా. అండ్ ఇక్కడ గులాబ్ జామున్స్ ఎక్కడ పడితే అక్కడ అమ్ముతూనే ఉంటారు. చాలా పెద్ద సైజులో, చాలా బాగుంది టేస్ట్. మేమైతే ఇలా వెళ్తుంటే ఏదో న్యూ ఫ్రూట్ చూసాము, చాలా బాగుంది టేస్ట్ అని కొన్నాము. లిటరలీ చాలా బాగుంది. ఇంకా షాపింగ్కి వెళ్ళాం గైస్. నాకైతే ఏమీ నచ్చలేదు. ఇంకా మా మమ్మీ వచ్చి రాని భాషలో ఒక టాప్ అయితే బార్గెన్ చేసి మరీ తీసుకుంది. ఇట్ వాజ్ గుడ్. దాని తర్వాత హిడింబా దేవి టెంపుల్కి వెళ్ళాం. మా మమ్మీ అయితే ఈ యాక్ రైడ్ ఎక్కింది. ఇట్ వాజ్ సో నైస్ అనమాట. ఈ హిడింబా దేవి టెంపుల్ వీళ్ళ గ్రామ దేవత లాగా చాలా బాగుంది టెంపుల్. మెయిన్లీ నాకు దేనికోసం అంటే ఇలా మనాలి అవుట్ఫిట్ స్టైల్ చేయొచ్చు. ఇది నా చాలా ఫేవరెట్ డ్రీమ్. అండ్ ఫైనల్లీ ఇన్ని ఇయర్స్ తర్వాత నేను ఈ అవుట్ఫిట్ ట్రై చేశాను. ఇట్ వాజ్ సో గుడ్. అంతేకాకుండా ఇక్కడ చాలా మంది ఇలాంటి అవుట్ఫిట్స్ అమ్ముతారు. పర్ పర్సన్కి 250 అనమాట. మనం తీసుకొని వేసుకొని పిక్స్ దిగచ్చు. అండ్ ఈ ర్యాబిట్తో సపరేట్గా మనం వీడియోస్ ఆర్ పిక్స్ దిగాలంటే ఎక్స్ట్రా 30 రూపీస్ కట్టాలి. దీనితో మా డే 1 ఇన్ మనాలి అయిపోయింది. ఇప్పుడైతే డే 2 ఇన్ మనాలి. ఈ రోజు మేమైతే సోలాంగ్ వ్యాలీకి వెళ్తున్నాం, అంటే ఫుల్ స్నో ప్లేస్కి. మేమైతే మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అయ్యాము ట్రాఫిక్ ని అవాయిడ్ చేద్దామని. స్నోఫాల్ కి ఎక్సైటెడ్ గా ఉన్నారా? yes మార్నింగ్ 5 o'clock వ్యూ చూడండి, చాలా బాగుంది కదా. లుక్ ఎట్ ద వ్యూ గైస్. అక్కడికి వెళ్ళబోతున్నాం అంత పైకి. మనాలి నుంచి సోలాంగ్ వ్యాలీకి నియర్లీ 13,000 feet పైకి వెళ్తాము. మినిమం 3 hours పడుతుంది. సో మేమైతే 5 o'clock స్టార్ట్ అయ్యాము. అయినా కూడా హెవీ ట్రాఫిక్లో ఇరక్కుపోయాము. మీరు వీకెండ్లో మాత్రం అస్సలు ప్లాన్ చేసుకోవద్దు. మెయిన్ రీజన్ వీకెండ్ అవ్వడం వల్ల. అండ్ అది కాకుండా మనాలి ఇప్పుడు పీక్ సీజన్ అండ్ హాలిడేస్ టైం కూడా కాబట్టి చాలా ట్రాఫిక్ ఉండింది. ఐ థింక్ హోల్ ఇండియా మొత్తం ఇక్కడే ఉన్నట్టు అనిపించింది మాకైతే. ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా ఇట్ వాజ్ ఇరిటేటింగ్. ప్రతి దానికి కొంచెం టైంలో అయ్యేది ఎక్కువ టైం పడుతుంది. అండ్ ఇక్కడ మల్టిపుల్ షాప్స్ ఉంటాయన్నమాట. మీరు స్నో అవుట్ఫిట్స్ రెంట్కి తీసుకోవచ్చు. రోహతాంగ్ వ్యాలీలో ఫుల్ స్నో ఉందంట. సో మధ్యలో ఆపి ఇలా అవుట్ఫిట్ చేంజ్ చేసుకున్నాము మేమైతే.
మేం ప్లాన్ చేసుకున్న అవుట్ఫిట్స్ కూడా వెరీ థిక్ అవుట్ఫిట్సే, కానీ ఏంటంటే ఆ స్నోకి మన క్లోత్స్ తడిచిపోతాయని చెప్పి ఈ అవుట్ఫిట్స్ తీసుకొని అయితే వెళ్ళాము. యాక్చువల్లీ మంచి పని చేసాము ఈ అవుట్ఫిట్స్ తీసుకొని వెళ్ళి, ఎందుకంటే పైకి వెళ్ళిన తర్వాత చలి మామూలుగా లేదు, లిటరలీ వణికిపోయాం మేమైతే, అంత బాగుంది చలి. అండ్ వెళ్ళే ఆన్ ద వే అంతా వ్యూ కూడా చాలా బాగుంది. ఫైనల్లీ ఈ ట్రాఫిక్ అంతా దాటుకొని సోలాంగ్ వ్యాలీ అయితే రీచ్ అయిపోయాం. మాకైతే 3.5 hours పట్టింది. అండ్ చాలా మంది అడుగుతున్నారు మీ ముగ్గురే వెళ్ళారా, ఓన్గా వెళ్ళారా అని. లేదండి, మేమైతే హాలిడే ఇన్ టైం ప్యాకేజ్ తీసుకొని వెళ్ళాము, మామూలుగా వెళ్తే మా వల్ల కాదు. సో నీట్గా ప్యాకేజ్లో వెళ్ళిపోయాము. మొత్తం డే 1 నుంచి ఎండ్ దాకా అన్నీ వాళ్ళే చూసుకున్నారు. అండ్ సేఫ్టీలో కూడా ఇట్ వాస్ 100% సేఫ్టీ. అండ్ మీకు కూడా వాళ్ళ డీటెయిల్స్ చెప్తాను, తక్కువ కాస్ట్లోనే బాగా ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే ఈ స్నోలోనే ఉండిపోవాలనిపించింది, అంత బాగుంది వ్యూ అయితే. ఇంత పైకి వచ్చిన అన్న హ్యాపీనెస్లో మాకు కార్ పెట్టుకోవడానికి ప్లేస్ దొరకలేదండి. ఇంకా వెళ్తూనే ఉన్నాం. ఫైనల్లీ ఒక చోట ప్లేస్ దొరికింది. కానీ ఇలా వెళ్తుంటే అబ్జర్వ్ చేశారా, ఇలా స్నో మధ్యలో వేలో చాలా బాగుంది కదా, ఆ ఎక్స్పీరియన్సే వేరు. హే గాయ్స్, మేమైతే మనాలిలో రోహతాంగ్ పాస్లో ఉన్నాము. ఎక్స్పీరియన్స్ వాజ్ సో గుడ్. అంతేకాకుండా స్నో అయితే చాలా బాగుంది. బెస్ట్ టైమ్ టు విజిట్ మనాలి. అయితే ఇక్కడ వీడియోస్ తీసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. హాయ్ రూపా. హాయ్ మా. హాయ్. హౌ ఇస్ మనాలి? సూపర్. అంతేకాదు వెదర్ అంతా చాలా బాగుంది. గైస్ లిటరల్లీ చలి అయితే చాలా బాగుంది. మేమైతే 5 o'clockకి స్టార్ట్ అయ్యాం హోటల్ నుంచి. ఇంకా రోహతాంగ్ పాస్ వచ్చేసరికి లిటరల్లీ మాకు 3 hours పట్టింది, అంత హెవీ ట్రాఫిక్ ఉండడం వల్ల. సో ఇట్ వాజ్ సో కూల్. సో ఇప్పుడే లంచ్ చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాము. అన్నీ ఇవే స్టాల్స్ ఉంటాయి, ఐదర్ మ్యాగీ, ఫ్రైడ్ రైస్, బ్రెడ్ ఆమ్లెట్, ఇవే తప్పితే ఇంకా మనకి ఏం దొరకవు. ఇంకా స్నోలో చాలాసేపు ఆడుకున్న తర్వాత ఇంకో 1 hour ట్రావెల్ చేసి కొంచెం కిందకి దిగిన తర్వాత చాలా రైడ్స్ అయితే ఉంటాయి. ట్యూబ్ రైడ్, జిప్ లైన్, ఇలా చాలా రైడ్స్ ఉంటాయి. కాస్ట్ కూడా చాలా ఉంటుంది. ఇంకా సోలాంగ్ వ్యాలీ చూసుకొని యాక్టివిటీస్ చూసుకొని మేమైతే బ్యాక్ టు రూమ్. రిష్టి హాయ్.